గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కాపు అనే బ్రహ్మ పదార్థం చుట్టూ తిరుగుతున్నాయి. కాపు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయా, లేక రాజకీయ సుడిగుండంలో కాపు అనే పదం కొట్టుమిట్టాడుతుందా? నిజంగానే కాపులను ఆదుకోవాలనే ఆలోచన రాజకీయ పార్టీలకు ఉందా, లేక దాన్ని అడ్డం పెట్టుకుని తాము బతకాలనే వ్యూహం పన్నుతున్నాయా? ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ అంశాన్ని, కాపులకు రిజర్వేషన్ ఇస్తామనే అంశాన్ని మేనిఫెస్టోలో చెప్పినట్టుగా దాన్ని తెర మీదకి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో తీర్మానం చేసింది, కమిషన్ నియమిస్తూ. దాంతోపాటు అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయిస్తూ ఒక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేసింది. అయితే మరోవైపు వంగవీటి మోహన రంగ హత్యోదంతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 75 ఏళ్ల కురూర్దుడైన రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య తన ఆత్మకథ పేరుతో రాసిన పుస్తకంలో ఈ అంశాన్ని పేర్కొనడం, అది కాస్త వివాదాస్పదమవడం, ఇప్పుడు రంగా హత్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే ఆ హత్యకు సూత్రధారి అని ఆనాటి అనుమానాల్ని ఈనాడు తెర మీదకి తెస్తూ ఇరుకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అయితే అన్నిటికంటే కీలకమైన అంశం, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పుతున్న బీజేపీ కాపు అంశాన్ని ఆధారంగా చేసుకుని దాని నుంచి గట్టెక్కాలని చూస్తున్నట్టుగా కనబడుతోంది. మొత్తంగా కాపుల్ని బీజేపీ టీడీపీ వెళ్లకుండా చూసేందుకు ఒక వర్గం, అటు వెళ్లకుండా తమ వైపే ఉంచుకోవాలని అధికార పక్షం చూస్తున్న ఈ మొత్తం రాజకీయ వ్యూహంలో కాపులు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, రంగా అంశం ఎంతవరకు రాజకీయాలను ప్రభావితం చేయబోతోంది మరోసారి, అలాగే రిజర్వేషన్ అంశాన్ని కాపులు ఎంతవరకు విశ్వసిస్తారు? ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్లో డిబేట్. రైట్, ఈ అంశం పైన మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ఒకనాటి వామపక్ష నాయకులైన లక్ష్మణ్ గారు, అలాగే పార్థసారథి గారు మాజీ మంత్రి, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి గారు స్టూడియోలో ఉన్నారు. ఇక బోండా ఉమామహేశ్వర గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు విజయవాడ నుంచి, బొలిశెట్టి సత్యనారాయణ గారు విశాఖపట్నం నుంచి, అలాగే బీజేపీ నాయకులు రామకోటయ్య గారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుత సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు గారు కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా పార్థసారథి గారు, మీ అంచనా ఏంటి? ఈ కాపు అనే అంశం బాగా తిరుగుతోంది. ఎంత తిరుగుతోంది అంటే ఒక సుడిగుండంలా తిరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది రిజర్వేషన్ రూపంలోనా, రంగా రూపంలోనా, ఇంకో రూపంలోనా పక్కన పెడితే మొత్తానికైతే గిరగిర తిరుగుతోంది. కొంతమందిని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంది, కొంతమందిని తన నుంచి దూరంగా నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. మీ అంచనా ఏంటి? ఎందుకు ఇదే కేంద్ర బిందువు అయింది? ఎందుకంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గాల ఒకటి, బలమైన సామాజిక వర్గం, ఎక్కువగా జనాభా ఉన్న కమ్యూనిటీ కూడా. కాబట్టి రాజకీయాల ప్రజాస్వామ్యంలో అధికారం కావాలంటే మెజారిటీ ప్రజలు కావాలి. కాబట్టి తప్పకుండా వాళ్ళకి మాత్రం అధికారం ఇవ్వరు, కానీ వాళ్ళ ద్వారా అధికారం పొందాలని చెప్పేసి చాలామంది ట్రై చేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉందంటే, ఏదో ఒక సమస్యను అధిగమించడానికి ఏదో ఒక మాయ చేయటమో, లేకపోతే ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం చేస్తూ ఉంది. ఈరోజు ఏమిటంటే, నిన్న మన హరిరామ జోగయ్య గారు రంగా గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రధాన హస్తం ఉంది, ఆయన ఒప్పుకున్న తర్వాతే జరిగిందనేది ఒక వార్త వచ్చింది. పుస్తకంలో రాశారు. అది ఎంతవరకు తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. రాశారు. అప్పుడు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను బలం చేసే విధంగా హరిరామ జోగయ్య గారు ఈరోజు అది రాశారు. కాబట్టి ఈరోజు అది ఒక పెద్ద ఇదిగా తెలుగుదేశంకి నష్టంగా పరిమిస్తుందని వెంటనే ఈరోజు రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి ఏదో జీవో ఇచ్చారు. నేను అడిగేది, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చి 17-18 నెలలు అవస్థ ఉంది. మన రుణమాఫీ ఇవన్నీ చేయాలంటే 1000 కోట్లు 1,00,000 కోట్లు కావాలి. నీకు రిజర్వేషన్ చిత్తశుద్ధి ఉండాలంటే ముందు మీరు ఒక కమిషన్ ఈపాటికి వేసేసి కాపు సామాజిక వర్గంలో ఉన్న పెద్దల్ని వాళ్ళందరూ పిలిచి వాళ్ళ సమస్యలు ఏమిటి అని ఒక ప్రయత్నం మొదలుపెట్టినట్టయితే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నమ్మే పని. ఈరోజు అసలు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏమిటో కూడా శంకించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు 50% మించకూడదు రిజర్వేషన్స్ అని చెప్పేసి ఇంతకుముందు కొన్ని తీర్పులు ఉన్నట్టు, కానీ పక్కన తమిళనాడులో 60% రిజర్వేషన్స్, 64%. ఎందుకు? బై కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయించుకుని వాళ్ళు చేస్తా ఉన్నారు. నువ్వు అటువంటి ప్రయత్నం చేస్తావా? సో అటువంటి విషయాల్లో ప్రభుత్వం ఎక్కడ కూడా క్లారిటీ ఇస్తలా. ఈ కాపుల్లో ఉన్న అసహనాన్ని
దాన్ని ఏదో చల్లబరచాలి, నీళ్లు పోసి చల్లబరుద్దామనే ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధి ఎక్కడ కనపడతలేదు. తర్వాత ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఎన్నికల హామీలో. ఏటా 1,000 కోట్ల చొప్పున ఇస్తున్నారు. ఇప్పటికీ ఈ కాల పరిమితిని తీసుకుంటే 1,500 కోట్ల రూపాయల దాకా ఇచ్చుండాలి, కానీ ఒక్క రూపాయి ఈ రోజు దాకా. ఈరోజు ఒక 100 కోట్లు ఇచ్చారు, ఆ 100 కోట్లు కమిషన్గా సరిపోతుందేమో అర్థం కావట్లేదు. అంటే కనీసం రిజర్వేషన్ అంశాన్ని స్టడీ చేస్తూ కనీసం కాపుల్లో ఉన్న పేద విద్యార్థులకి లేదా కుల సామాజికంగా ఆర్థికంగా సహాయం చేయటానికి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇప్పటికీ ఒక 1000 కోట్లు ఎంతో కొంత ఇచ్చాడు. 100 కోట్లతో దేనికి సరిపోతుంది? ఆ కమిషన్ లేకపోతే ఫెడరేషన్ వేశారు, దాని జీతపత్యాలకే సరిపోదేమో. కాబట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మాత్రం అంత ఉన్నట్టు కనపడతలేదు. దీని మీద తప్పకుండా ఇంకోటి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది మళ్ళీ ఒక వివాదంగా తయారు చేయకూడదు. ఏది బలహీన వర్గాలకి కాపులకి ఏదో వివాదం పెట్టేసి దాని చోద్యం చూస్తూ మేము చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు అడ్డం పడుతున్నారు లేదా వీళ్ళు అడ్డం, అటువంటిది కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయించుకుని తప్పకుండా వాళ్ళకి, ఎందుకంటే సమాజంలో అగ్రకులంగా ఉన్నా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సామాజిక వర్గం కాపులు చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రభుత్వం అండ తప్పకుండా ఉండాల్సిన అవసరం. రైట్. ఉమామహేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఉమామహేశ్వరరావు గారు 94లో ఏర్పాటైన పుట్టుస్వామి కమిషన్ ఇచ్చిన నివేదికల్ని అమలు చేయకుండా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేయకుండా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వచ్చిన గొడవలు, ఆ ధర్మిల మళ్ళీ మురళీధర్రావు కమిషన్ ఒకటి పుట్టుకురావడం, ఆ కమిషన్ ఏం చేసిందో ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు దాని నివేదిక ఇచ్చిందా లేదా, అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత అది అలా ముగిసిపోయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ ఇచ్చే అంశమే కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది అనుమానిస్తున్నారు. గతంలో ఉన్న కమిషన్ని అణగదొక్కేసి ఇప్పుడు కొత్తగా కమిషన్ వేసే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనే అనుమానం కొంతమందిలో వ్యక్తమవుతోంది. రెండోది, హరిరామ జోగయ్య గారు రాజేసిన కుంపటి నుంచి కొంతలో కొంత ఉపశమనం కోసం నిన్న హడావుడిగా నిర్ణయం తీసుకున్నారనే ఇంకొక అనుమానం కూడా కొంత ఇప్పుడు విన్నారు. సారథి గారు అదే అనుమానం వ్యక్తం చేశారు. సో దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, పుట్టుస్వామి కమిషను అలాగే దానికి ముందు ఉన్నటువంటి కమిషన్లు కానీ తర్వాత వచ్చిన కమిషన్లు కానీ అన్నీ కూడా 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి. ఇవాళ ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దీంట్లో రేపొద్దున భవిష్యత్తులో ఈ టెక్నికల్ మిస్టేక్స్ కానీ లేదంటే కోర్టుల్లో కానీ న్యాయస్థానాల్లో కానీ లేదంటే ఇంకే విధంగా అడ్డంకులు లేకుండా సక్రమంగా ఈ ఇచ్చినటువంటి రిజర్వేషను నిలబడాలి, ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తుందో ఆ లబ్ధి ఆ కాపు సామాజిక వర్గానికి చేరాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఈ 16 నెలల్లో, అంటే ఇందాక సారథి గారు మాట్లాడుతూ ఈ 16 నెలలు ఏమీ చేయలేదు అని అంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు తెలుసు, అలాగే ఎన్నో సమావేశాల్లో ఆయన మాట్లాడతాం కానీ, అలాగే ముఖ్యమైనటువంటి కాపు మంత్రివర్గంలోని సహచరులతో కానీ అలాగే ఎమ్మెల్యేలతో కూడా అనేక సార్లు ఈ అంశాన్ని చర్చించడం జరిగింది. ఎవరిని కరెక్ట్గా నియమించాలి, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా తమిళనాడులో 64%, కర్ణాటకలో 68% దాకా రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి. మరి గతంలో ఇక్కడ మైనారిటీస్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్లు కోర్టు నిలిపివేయటం, అలాంటి అంశాలు జరగకుండా ఏ విధంగా చేయాలనే విషయంలో అనేక సార్లు సమావేశాలు నిర్వహించడం, అనేక సార్లు దీని మీద చర్చించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వంలో. ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఎన్నికల హామీల్లో భాగంగా ఆ రోజు 5 సంవత్సరాలకి 5,000 కోట్లు ఇస్తామని చెప్పడం వాస్తవం. దాన్ని మేమెవరు కాదంటలేదు, దాన్ని మేము అది అబద్ధం అని కూడా చెప్తున్నా. కాకపోతే ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 16,500 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్ర ప్రస్థానం మొదలైంది ఈ నూతన రాష్ట్రంలో. దాని మీద ఏంటంటే ఉన్న దాంట్లో ఏ విధంగా చేయాలి, ఈ సామాజిక వర్గానికి ఏ విధంగా మేలు చేయాలనేది అనేక రకాలుగా తీసుకొని మొదటి విడతగా 100 కోట్ల రూపాయలని ఇవాళ మొన్న క్యాబినెట్లో అంతకుముందే ప్రకటించిన దాన్ని క్యాబినెట్లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి
ఒకవైపు కమిషను ఏర్పాటు చేయటం, అలాగే ఒకవైపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ దానికి ఒక 100 కోట్లు మీ ప్రభుత్వం కమిటెడ్ గా ఉందా? జరిగింది. మీ ప్రభుత్వం కమిటెడ్ గా ఉందా? కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి ఎనీ కాస్ట్ అనే దాని మీద మీ ప్రభుత్వం కమిటెడ్ గా ఉందా? 100కి 100% అండి. రైట్ రైట్. ఒక్క నిమిషం బొలిశెట్టి గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇక్కడ బీహార్లో 5% ముస్లింలు మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని అక్కడ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రచారం చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు మాట్లాడారు మొన్న, వెళ్ళి ఎలా ఇస్తారు, సుప్రీంకోర్టు 50% పెడితే గట్ ఆఫ్ పెట్టింది కదా, ఇవ్వలేరు అని ప్రజలకు చెప్పారు. మీరు నమ్మదు వాళ్ళ మాటలు అని. అఫ్కోర్స్ ఇక్కడ కాపులు వేరు, అక్కడ ముస్లింలు వేరు. ఎందుకంటే ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రధానమంత్రి గారు అలా అని ఉండొచ్చు. కానీ దీనికి కూడా 50% అనే ఒక కట్ ఆఫ్ ఉంది. ఎంతవరకు 50% అనేది మతపరమైన రిజర్వేషన్ కాదు, రిజర్వేషన్స్ 50%. ముస్లింలకు 50% దాటకూడదని ప్రధానమంత్రి గారు అన్నారు. ఇప్పుడు ఇది కాపులకి ఇచ్చిన తర్వాత అది 50% దాటిపోతుంది. అదే మరి ప్రధానమంత్రి గారు కూడా ఒప్పిస్తారా? అది నేను అదే అడగబోతున్నా. కాపులకి ఇవ్వాలి అని అంటే తమిళనాడుని ప్రెసిడెన్షియల్గా తీసుకుని 5%, 10% కాపులకి ఇస్తే దాన్ని పార్లమెంట్లో చేయించుకునే విధంగా ప్రధానమంత్రి ఒప్పించుకోగలరనే ధీమా తెలుగుదేశం పార్టీకి ఉన్నా మీకు కనబడుతుందా అది కనుచూపు మేరలో? బొలిశెట్టి గారు. వెంకటకృష్ణ గారు, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీరు రేస్ చేశారండి. మొట్టమొదటి ఏమంటే కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే, హలో చెప్పండి వినబడుతుంది, చెప్పండి. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే ఈ 50% అనేది అడ్డు కాదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు 50% చెప్పింది అనే దాంట్లో దానికి ఒక చిన్న మెలిక ఉంది. ఏమంటే రాష్ట్ర జనాభా గాని 50% మించి బీసీలు ఉంటే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి 50% దాటి ఉంటే ఈ 50% రిజర్వేషన్ వర్తించదండి. ఇట్ కెన్ బి 65 ఆల్సో. సపోజ్ ఒక ట్రైబల్ స్టేట్ ఉంది, అక్కడ ట్రైబల్స్ అందరూ కలిపి 90% ఉంటారు, అక్కడ రిజర్వేషన్ 50% కాదండి. సో సుప్రీంకోర్టు దీని మీద గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఇచ్చిందండి. ఇద్దామని ఉద్దేశం లేక ఈ రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దామని ఉద్దేశం లేక 50% అడ్డు పెడుతున్నారు. లేదంటే ఆ పర్టికులర్ స్టేట్ లో జనాభా 50% కంటే ఎక్కువ జనాభా బీసీలు కాదు. ఒక స్టేట్ లో మోర్ దెన్ 50% కానీ బీసీలు ఉన్నట్టయితే ఈ 50% కట్ ఆఫ్ వర్తించదండి అక్కడ. ఎందుకంటే అది ఇన్జస్టిస్, అది సుప్రీంకోర్టు తీర్పు ఉందండి. నేను మీకు సెండ్ ఎ కాపీ టు యూ. ఎందుకంటే చాలా క్లియర్ వెరిడిక్ట్ ఉంది సుప్రీంకోర్టు. ఒక టోటల్ జనాభా కానీ 50% దాటి ఉంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపి 50% దాటి ఉంటే ఈవెన్ 70% దే కెన్ గివ్. సో అది అడ్డు కాదండి. రెండోది, నేను ఉమా గారిని ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ ద్వారా, ఎందుకంటే అవకాశం మాట్లాడి దొరకదు కదా. ఇప్పుడు టీడీపీ చిత్తశుద్ధి ఉంటే, డబ్బులు లేవు, లోటు బడ్జెట్ తో ఉంది కాబట్టి 13 జిల్లాల్లో కాపులకి జిల్లాకి 10 ఎకరాలు చెప్పిన గవర్నమెంట్ రేట్ ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయమనండి. ఆ 5,000 కోట్లు అడ్జస్ట్ చేసుకోమనండి. అమ్మేసుకుని డబ్బులు తీసేసుకుంటారా? కాదండి, అది అమ్ముకోవడానికి వీలు లేకుండా పర్మనెంట్ గా పర్ఫెక్చువల్ గా ఎవరు అమ్మడానికి వీలు లేకుండా జీవో ఇవ్వమనండి. అంటే ఆ డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ డబ్బుల కింద సెక్యూరిటీ రాసి ఇవ్వమంటారు. కమ్యూనిటీ పర్పస్ అండి. అదే సార్, నిధులు ఇస్తా ఉన్నారు కాబట్టి నిధుల కింద సెక్యూరిటీ కింద ఇంకా నయం చంద్రబాబు నాయుడు గారి ప్రామిసరీ నోట్ రాసి మళ్ళీ బొలిశెట్టి గారు. ఎందుకంటే అది ఇచ్చినా చల్లదు కాబట్టి ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాళ్ళు ఇస్తా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ రేట్ కే 5,000 కోట్లు అన్నారు కదా. ఒక 130 కోట్లు 130 ఎకరాలు ఇస్తే 10 జిల్లాల్లో ఆ 130 ఎకరాలకి 2 కోట్లు 3 కోట్లు ఎంత తీసుకుంటా 200 కోట్లు 300 కోట్లు అవుతుంది. స్టిల్ ఆ 1,500 కోట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. రైట్. అంటే మన కోరికలు భూములు అవుతున్నాయి, కోరికలు గుర్రాలు కాదు, కోరికలు భూములు అవుతున్నాయి. వచ్చిన ప్రాబ్లం భూములకి అంత విలువ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భూములకు అంత విలువ ఉందన్నమాట. రైట్. ఎనీవే అఫ్ కోర్స్ మీ డిమాండ్ నేను తప్పట్లే, ఎవరి డిమాండ్స్ వారికి ఉంటాయి, ఎవరి అష్యూరెన్స్ వారు కోరుకుంటారు, తప్పేం లేదు. విజయబాబు గారు, డెఫినెట్లీ విజయబాబు గారు, రిజర్వేషన్కి సంబంధించి ఒకసారి అంశం తెర మీదకి వచ్చింది. గతంలో రాలేదంటే గతంలో ఇంతకంటే ఎక్కువ వచ్చింది. ఇంతకంటే ముద్రగడ పద్మనాభం గారు సూసైడ్ అటెంప్టే చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ ఒక్కసారి కమిషన్ నియమిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎంతవరకు మనం విశ్వసించవచ్చు? అంటే కాపులకి ఇవ్వాలా వద్దా అనే అంశం కాదు, ఇవ్వాలనే ఉద్దేశంతోనే కమిషన్ వేశారు అనుకుందాం. కానీ ఒకవేళ ఇవ్వాలనుకుంటే కమిషన్ అవసరం లేదేమో, ఎందుకంటే ఆల్రెడీ గతంలో చాలా చర్చలు జరిగాయి దీని మీద. గతంలో ఉన్నది కూడా బ్రిటిష్ హయాంలో కాపులకు రిజర్వేషన్ ఉంది. సో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని మిమ్మల్ని అనలైజ్ చేయమంటే ఎలా అనలైజ్ చేస్తారు? ఒకటి ప్రధానంగా అసలు అంటే రాజ్యాంగం ఫస్ట్ మనకి చెప్పింది ఏంటంటే జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ అనేది మన సూత్రం.
ఈ సూత్రాల ప్రాతిపదికగా పౌరులందరూ కూడా సమానమే. కానీ సమాజంలో అట్టడుగు వర్గాల వారి ఆ సమానత్వాన్ని సాధించాలి అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏం చేసిందంటే బీసీలుగా కొంతమందిని వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈక్వల్గా జనజీవన స్రవంతిలో కలుస్తారనేది మెయిన్ ఎయిమ్. ఇది ఏమైందంటే కాలక్రమంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కింద మారిపోయింది. ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మారిపోయి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడం, సరైన అనాలిసిస్ చేయకపోవడం, ఎక్కడికక్కడ డేటా లేకపోవటం, ఎవరికి వాళ్ళు వచ్చినప్పుడల్లా దాన్ని కులాలుగా వాడుకోవడం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమిటంటే కులాలకి లేకపోతే అతీతంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆనాటి ఆంధ్రప్రదేశ్లో 17% అండి, 17% ఉన్నటువంటి వాళ్ళు కాపులు, రకరకాల పేరుతో కాపు, బలిజ, ఒంటరి, ఇట్లా రకరకాల. కొన్ని చోట్ల వాళ్ళకి బీసీలుగా పరిగణించడం, కొన్ని చోట్ల లేనప్పుడు స్టార్టింగ్ నుంచి బ్రిటిషర్స్ టైం నుంచి కూడా వీళ్ళు బీసీల కింద వస్తారు అని చెప్పని ఉంది. అయితే ఇందాక మీరు అన్నారు ఎలా ఇది 50% అనేది, ఇందాక ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఏంటంటే మెజారిటీ ప్రజలు అట్టడుగున సామాజికంగా అసమానతలతో ఉన్నప్పుడు ఇది 50% అనేటువంటిది వర్తించదు. ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం పెంచుకోవచ్చు అనేది ఇక్కడ ఇది ఎంత ఒక చౌకబారు రాజకీయంగా తయారైందంటే కాపుల్ని బీసీల్లోకి చేర్చడం అనేటువంటిది ఒక చౌకబారు వికృత క్రీడ కింద తయారైంది. పుట్టస్వామి మురళీధరరావు కమిషను, పుట్టస్వామి కమిషను, ఈ రకరకాల కమిషన్లు వేయటం, కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు, కమిషన్ విచారణ జరిపినప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బీసీలని ఎగదోసి అక్కడ కాగితాలు చించేయటం, లేకపోతే ఇది చేయటం, నానా రకాల అరాచకాలన్నీ చేసుకుంటూ ఇదంతా ఏంటి డర్టీ పొలిటికల్ గేమ్. కానీ ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో బ్రిటిషర్స్ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అలనాటి ఆంధ్రప్రదేశ్ని కానీ ప్రస్తుతం ఉన్నటువంటి 2 రాష్ట్రాలను కానీ పరిపాలిస్తుంది అతి తక్కువ శాతం ఉన్నటువంటి వాళ్ళే. క్రమంగా ఎవరు పరిపాలించకూడదని కాదు ఇక్కడ, కానీ మెజారిటీ ఎక్కువ కాలం కేవలం 2 సామాజిక వర్గాలు పరిపాలించుకుంటూ వెళ్ళడం, పరిపాలించడంలో తప్పులేదండి. అంటే సమర్థుడైనప్పుడు చీఫ్ మినిస్టర్ కావచ్చు, మిగతా వాళ్ళందరినీ వేసుకోవచ్చు. కానీ జరుగుతుంది ఏంటి, బ్యూరోక్రాటిక్ లెవెల్లో కానీ, ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ, ఇతరత్ర లెవెల్లో కానీ ఎవరు వస్తే వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు పెద్ద పెట్టేయడం జరుగుతున్నప్పుడు అసమానతలని అలా క్రమంగా పెరిగిపోతూ వచ్చింది తప్ప ఇది బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి లేదు. ఆ రోజున ఆర్టికల్ 30 దీని ప్రకారంగా జీవోని రద్దు చేయాలని చెప్పని పొలిటికల్ కుట్రతోనే కోర్టులో కొంతమంది కేసు వేయించారు, కొంతమంది బీసీ వర్గాలను రెచ్చగొట్టి. అయితే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, లేదు కాపులు బీసీల కింద వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళని తీసుకోవచ్చు అని చెప్పింది. అప్పుడు పుట్టస్వామి కమిషన్ పెట్టారు. పుట్టస్వామి కమిషన్ ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజున ఆయన కూడా ఉన్నారు, ఆయనే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే అది మళ్ళీ అటకెక్కించారు. అటకెక్కించిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే కాపు పేరు అడ్డం పెట్టుకొని రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నతమైనటువంటి పదవులు సంపాదించినటువంటి కాపు నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏంటంటే మళ్ళీ తమాషా ఆడుతూ డ్రామాలు ఆడుతూ వచ్చారు. మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుపుకున్నారు. చివరికి అప్పుడు ఏమన్నారు, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మేము కాపులను బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పని సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు చొప్పున 5000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 1.5 year అయిపోయింది. 1.5 year అయిపోయిన తర్వాత నిన్న ఆయన వేయటం హర్షణీయమే. వేసినప్పుడు ఏం చేయాలంటే 1000 కోట్లు కాదు, అంటే 2,500 కోట్ల రూపాయలు ఇవాళకి ఆయన అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సారీ 1.5 year కాబట్టి అంటే ఇప్పుడు వేసిన కాదండి, 2.5 కదా వేయాల్సింది. ఇప్పుడు 1.5 పోనీ అలా అనుకున్నా కూడా 1,500 కోట్లు ఇవ్వాలి, 1,500 కోట్లు ఇవ్వాలి. 1,500 కోట్లు ఇవ్వాలి. జాప్యానికి కారణం కూడా ఆయన చెప్పాల్సిన అలా కాదు, అట్లా కాదండి. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అనేది మన పాయింట్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు అభ్యంతరం అంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఒక మనిషి ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టకుండా ఆ తర్వాత పంచపక్ష పరణాలు పెడతానంటే ఉపయోగం ఉంది. ఇంతకుముందు ఈ 1.5 year బ్యాక్ ఉన్నటువంటి కెరీర్లో కొంతమంది కోల్పోయారు కదా విద్యార్థులు. వాళ్ళకి ఆ రోజున స్కాలర్షిప్లు ఇచ్చింటే, ఆ రోజున వాళ్ళకి సివిల్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటే ఇవాళ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ బ్రిటిష్ హయాం నుంచి రిజర్వేషన్ కంటిన్యూ అయ్యి ఉంటే చాలా మందికి ఇంకా న్యాయం జరిగేది. అంటే ఎప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ మీద కాదండి ముందు 4,000 కోట్లు అంటే చిత్తశుద్ధి కాదు. ఎలక్షన్ తర్వాత రిలీజ్ కూడా చేయరు, ఆఫీసర్స్ కూడా అనేక అడ్డంకులు పెడతారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే
కంటిన్యూగా వాళ్ళు డెవలప్మెంట్కి కాన్స్టెంట్ డెవలప్మెంట్కి చేయాలి కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాయింట్ ఏంటంటే నాట్ బ్లేమింగ్ నాట్ ఓన్లీ ది రూలింగ్ పార్టీ అండి. నేను ఒక రూలింగ్ పార్టీని బ్లేమ్ చేయట్లా. ప్రతి పార్టీ కూడా మెజారిటీ ఓటు బ్యాంక్ 17% ఉన్నటువంటి ఓటు బ్యాంక్ని వీళ్ళు స్వార్థం కోసం తమాషాలు ఆడుకుంటూ వస్తున్నారే తప్ప నిజంగా వాళ్ళకి సిన్సియారిటీ కమిట్మెంట్ అనేది ఉంటే ఎప్పుడో ఇంప్లిమెంట్ చేసి ఉండేవాళ్ళు. ఇవాళ ఈయన కూడా ఏంటంటే ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా లేదా ఒక వివరణ ఇచ్చి చెప్పుంటే బాగుంది. ఇది వెనకబడిన వర్గానికి సంబంధించిన ప్రజలను ఉద్ధరించే రాజకీయమా లేదా కులాల రాజకీయమా? ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలు భారతీయ సమాజాన్ని అతలాకుతలం చేసేసి భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి నినాదంతో గుజరాత్లో మొదలైనటువంటి ఉద్యమం మరోసారి దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల సమస్యను ఒక చర్చనీయాంశంగా రాజకీయ ఎజెండాలకి తీసుకొచ్చారు. అందులో ప్రత్యేకించి బీహార్ ఎన్నికల పూర్వరంగంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోయి 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తీవ్రమైనటువంటి నష్టానికి గురై సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి రాష్ట్రం అది. ఏ విధంగా గట్టెక్కాలి, ప్రజలను కాపాడుకోవాలి, అభివృద్ధిలో వాళ్ళను భాగస్వాములు చేయాలి అనేటువంటి ఆవేదన సర్వత్రా ప్రజల్లో ఉన్నది. దానికోసం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలని రాజ్యసభలో ఇచ్చినటువంటి ప్రత్యేక తరగతి హోదాని అమలు చేయించుకోవడం పైన పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి, ఆవేదన చెందుతున్నారు. ఆ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నటువంటి రాజకీయ వాతావరణం కలుషితమైనటువంటి రాజకీయ వాతావరణం మనం చూస్తున్నాం. చాలా అనారోగ్యకరమైనటువంటి వాతావరణం. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామనేటువంటి ఎన్నికల వాగ్దానాలు చేసి ఆ తరగతి ప్రజానీకంలో ఆశలు రేకెత్తించారు. పదే పదే కొన్ని సంవత్సరాలుగా గూడు కట్టుకొని ఉన్నది, మాకు అన్యాయం జరుగుతున్నది అనేటువంటి భావన ఆ ప్రజానీకంలో. ఇవాళ ఆ 13 జిల్లాల్లో కూడా కాపులు అనేటువంటి వాళ్ళు కోస్తా ప్రాంతంలో తూర్పు ఈస్టు గోదావరి జిల్లాల్లోనూ కృష్ణా గుంటూరు జిల్లాల్లోనూ అక్కడ కాపులుగా పిలువబడేటువంటి వాళ్ళు రాయలసీమలో కాపులుగా పిలువబడరు. బలిజలుగా ఉన్నారు, శెట్టి బలిజలు ఉన్నారు, రకరకాల వాళ్ళని ఉపకులాలు ఉన్నాయి. గౌడాలు ఉన్నారు, శెట్టి బలిజలు ఉన్నారు, బలిజలు ఉన్నారు. అందులో వీళ్ళ అందుకని అందులో అదే చెప్తున్నా, ఏళ్లలో ఈ ఉపకులాలు కొన్ని ఆల్రెడీ బీసీలుగా గుర్తించబడి ఉన్నారు. సో ఈ విధమైన నేను అందుకనే ఈవెన్ రాయలసీమలో కూడా కడప జిల్లా నుంచి వచ్చాను నేను. బలిజలు అంటారు, శెట్టి బలిజలు ఉన్నారు, వాళ్ళను కూడా కాపులుగానే భావించబడుతున్నారు. ఈస్ట్ గోదావరిలో శెట్టి బలిజ అంటే గౌడ. ఓకే ఓకే, గౌడులు అక్కడ గౌడులు వేరు, అక్కడ కడప జిల్లాలో గౌడులు వేరు. అందువల్ల కొంతమంది ఉపకులాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ బీసీలుగా గుర్తించబడి రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరొక పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మాలలు ఎక్కువగా ప్రయోజనం పొందారు, మాదిగలు మిగిలిన ఉపకులాలు నష్టపోయినాయి. వర్గీకరణ జరగాలనేటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున ఉవ్వెత్తున వచ్చింది. ఆ ఉపకులాల సమస్య, వర్గీకరణ సమస్య ఇంకా పెండింగ్లో ఉన్నది. ఒకవైపున దళితుల్లో ఆ విధమైనటువంటి అసంతృప్తులు అవన్నీ రగులుకుంటున్నాయి, రెండో వైపున రిజర్వేషన్లు కల్పిస్తామని ఈ ప్రజానీకానికి ఆశలు రేకెత్తించారు. మూడో వైపున రాష్ట్రం విభజన చెంది ప్రజలంతా మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజమే సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం మీద ఏ అంశాలపైన దెబ్బలాడి ఆ రాష్ట్రాన్ని ముందు గాడిని పెట్టుకోవాలి, ప్రజలను ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన కంటే కూడా ఇవాళ అనారోగ్యకరమైనటువంటి ఇష్యూస్ను ముందుకు తీసుకొచ్చి ప్రజల ఆలోచనలను పక్కదారిని పట్టించి ఉద్దేశపూర్వకంగానే కొన్ని శక్తులు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాయేమోననేటువంటి అనుమానం నాకు ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని, ఆత్మరక్షణలో పడినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి కానీ బయటపడేయడానికి కానీ ఆ విధంగా చేస్తే వాస్తవానికి 5 కోట్ల ప్రజానీకానికి నష్టం జరిగిపోతుంది. ఈరోజు ఇటువంటి సమస్యలపైన కాస్త జాగ్రత్తగా, సున్నితమైనటువంటిది, సంక్లిష్టమైనటువంటిది ఇష్యూస్ ఇవి, చాలా జాగ్రత్తగా రాజకీయ విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి సమయంగా నేను భావిస్తా ఉన్నా. రైట్. రామకోటయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు
చాలా అద్భుతమైన ఫుట్బాల్ గేమ్ ఒకటి ఆడారు. కొడితే బంతి వచ్చి మీ గోల్ పోస్ట్లో పడింది. ఇప్పటికే ప్రత్యేక హోదా అనే అంశంలో బీజేపీ ఇరుక్కొని ఏం చేయాలో తోచక ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ఇరకాటంలో పడింది. ఇవ్వట్లేదు, బీజేపీయే ఇవ్వడం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముక్తఖండంతో మాట్లాడుతున్నారు. సరే, కొన్ని పార్టీలు బీజేపీని నేరుగా టార్గెట్ చేయకపోయినా అల్టిమేట్గా బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రంలో ఇదవుతుంది. అది తట్టుకోలేకనే వీర్రాజు గారు అసలు ఆయన ఆవేశాన్ని ఆపుకోలేక తెలుగుదేశం మీద విరుచుకుపడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద. అది కూడా చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఆయన అది తట్టుకోవడం కోసం కాపు నాయకుడిగా తన ముద్ర తను వేయించుకోవడం కోసం ఆయన పడుతున్న తాపత్రయం. ఇప్పుడు కాపుల రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ అల్టిమేట్గా చేయాల్సింది మళ్ళీ మీరే. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినా, కమిషన్ ఓకే ఇవ్వాలి వీళ్ళకని కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతారు. చేయాల్సింది మీరే, మళ్ళీ సమాధానం చెప్పాల్సింది మీరే. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా జరగబోతోంది. బీజేపీ ముందే ఈ రెండు అంశాలు ఉండబోతున్నాయి. బీజేపీయే ప్రజల ముందు నిలబడబోతోంది. చేయడమా చేయకపోవడమా? రామకోటయ్య గారు. ఒక విషయానికి మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇవాళ మా కులాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి వీర్రాజు గారి వల్ల కాపు కుటుంబం మొత్తం 1,25,00,000 మంది లాభం చేకూరుతుందంటే దానికి మేము ఒక విధంగా వీర్రాజు హీరో వర్షిప్ని యాక్సెప్ట్ చేయాలి. నెంబర్ 1. ఎందుకంటే వీర్రాజుని వాళ్ళ హీరో చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజంగానే హీరోగా చూపిస్తున్నారు. ఇంతకుముందు కాపు కులాన్ని పరిపూర్ణంగా వాడుకున్నటువంటి కాపు కులస్తులే ఆ కాపు కులాన్ని మోసం చేశారు. యాక్చువల్గా కాపులు రాజకీయంగా అణగదొక్కబడ్డారు. ఇందాక చాలా మంది వక్తలు చెప్పారు, చాలా మంది మాట్లాడారు. ఒక స్టేజ్లో మన జననేత అయినటువంటి శ్రీ మన రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక విషయం మాట్లాడుతూ నేను కూడా కాపునే, నేను కూడా నా కాపు అనే రాసి ఉంటుంది నా దాంట్లో అని చెప్పాడు. అందుకని ఏంటంటే కాపుల్ని అమాయకులుగా భావించి కాపు కులస్తులను తొక్కబడ్డారు. యాక్చువల్గా ఆ తొక్కబడ్డ కులంలో యాక్చువల్గా వీర్రాజు వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనుక అలాంటి డెసిషన్ గా తీసుకున్నా, లేకపోతే చేకొండి రామచంద్రయ్య గారు రాసిన కుంపటి కొద్దిగా రాజుకుని కొద్దిగా పైకి జువలు లేచిన కాపు కులం కనుక లాభం చేకూరిందంటే సంతోషించేవాళ్ళు మేము మొదటి వాళ్ళ. కారణం ఏంటంటే ఈ కులాన్ని పరిపూర్ణ తొక్కబడ్డారు. ఇందాక గురువు గారు చెప్పారు, మన మాస్టర్ చెప్పారు, ఆయన చాలా విశ్లేషణగా చెప్పారు. కాపు కులం అన్యాయం చేయబడింది, కాపు కులాన్ని న్యాయం చేయాలి. చాలా కాపు కులానికి ఎట్టి పరిస్థితుల్లో పైకి తీసుకున్నారు. 1,25,00,000 మంది ఉన్నారు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నటువంటి వాళ్ళు, అమాయకులు. దెన్ చాలా కష్టంలో ఉన్నటువంటి కులాన్ని కనుక మనం పైకి తీసుకొస్తే కనుక వాళ్ళు పైకి వచ్చి సెంట్రల్ లెవెల్లో అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది 50% కాదు, ఎంతైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో. రెండోది, ఎక్కడా కూడా మేము ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పే విధానం గురించి ఎక్కడ మాట్లాడాలి. కారణం ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీ గ్రహించాలి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఈ రెండు విషయాలు నీతి ఆయోగ్ దగ్గర పెట్టడం జరిగింది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నదాన్ని దరిదాపుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రతి టీవీలో ఉన్నటువంటి ఇంట్లో ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేశారు. విభజన చట్టంలో ఉన్న ప్రతిదాన్ని చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం 2వ స్థాయిలో రావడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషి గురించి ఎవరు ఆలోచించట్లా. రోడ్డు రవాణా గురించి కానీ, లేకపోతే ఎయిర్ కార్గో గురించి, ఎయిర్లో వెళ్ళేటువంటి విషయాల గురించి కానీ, లేకపోతేనేమో ప్రజా రవాణా విషయంలో కానీ, ఈ విషయాలన్నింటిలో కూడా రాష్ట్రం అభివృద్ధి సాధించాలని రోడ్డుకు సంబంధించిన, లేకపోతేనేమో జల రవాణా గురించి సాధించిన ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ పరిపూర్ణంగా సహాయం చేస్తుంది. అలాగే 24/7 పవర్ ఇస్తుంది. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిన భారతీయ జనతా పార్టీని స్క్వేప్ అవుట్ చేస్తున్నారు. ఈ విషయాలు మరి అదేదో ఇప్పుడు కాదు బాబు, ఇవన్నీ ఇస్తున్నాం కదా, ఇక ప్రత్యేక హోదా అడగండి, ఇవన్నీ ఇస్తున్నాం కదా డైరెక్ట్ చెప్పేయచ్చు కదా. ఎందుకు దాన్ని సాగదీయడం, నాంచడం ఎందుకు? డైరెక్ట్ చెప్పేయండి. అమాయకులు కాదు, ప్రజలు అమాయకులు గారు, దరిదాపుగా ప్రజలు అమాయకులు గారు. ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని న్యాయం చేకూరుతుందా, నష్టం చేకూరుతుందా, మిగతా రాష్ట్రాలకు ఏమి ఇచ్చారు, మన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు. ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో టెలివిజన్ కంప్యూటర్ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఆంధ్ర రాష్ట్రాన్ని న్యాయం చేస్తున్నారు, నష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుసు, అదేవిధంగా అక్కడ ఉన్న విశ్లేషణకు అందరికీ తెలుసు. నష్టం చేస్తున్నారు రాంకోటి గారు. వైఎస్ఆర్సీపీ తెలుసు, తప్పకుండా నష్టం చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు కావాలంటే ఇప్పుడు కొద్దిగా టైం ఇస్తారంటే మురళీకృష్ణ గారు ఇద్దరం మాట్లాడుకుందాం. వెంకటకృష్ణ గారు చెప్తే ఇద్దరు టీవీలో ఉన్నాము, ఎప్పుడు అక్కర్లేదు. మీరు ఏమి లాభం చేశారు ఈ రాష్ట్రానికి? ప్రత్యేక హోదా మీరేమో నీతి ఆయోగ్ అంటారు. కనీసం ప్రధానమంత్రి గారు వచ్చి పరిశీలనలో ఉందని చెప్పేసి పరిస్థితి కూడా లేకుండా ఉంది. మనం వచ్చి చాలా ఊహించారు. 5 కోట్ల మంది, 5 కోట్ల మంది కంటే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే కళ్ళు అన్ని ఇప్పుకుని చూశారు. కానీ కనీసం
ప్రత్యేక హోదా పరిగణలో ఉంది, కొంత వేచి ఉండండి అని ఒక్క మాట కూడా చెప్పలేదే. చెప్పకుండా మీరు ఏదో చేస్తారంటారండి. మోసం చేసామండి 100%. మీ జైట్లీ మీ ఆర్థిక మంత్రి ఏమో లేదు అంటారు, మీ నాయకులేమో ప్రత్యేక హోదా మూలంగా అసలు ఎటువంటి లాభం రాదు, అస్సాం లాభం చెందిందంటారు. ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు అమాయకులుగా భావిస్తున్నారు, మీరు రాష్ట్ర ప్రజలకు తప్పుదో పట్టిస్తున్నారు. ప్రత్యేక హోదా మూలంగా లాభం లేదని చెప్పే బీజేపీ నాయకుడు ఎవడైనా సరే తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ ప్రత్యేక హోదా మూలంగా లాభం లేదని చెప్పే ఏ నాయకుడితో అయినా సరే ఓపెన్ డిబేట్ కి మేము సిద్ధం. ఏ నాయకుడైనా సరే ఎంపీలు కాదంటే మంత్రులు కాదు ప్రత్యేక హోదా మూలంగా లాభం లేదని చెప్పేసి నాయకులతో మేము సిద్ధంగా ఉన్నాం. రాంకోటే గారు దయచేసి ఒక మాట సాంబశివరావు గారు అన్నారండి, మీ మంత్రి మీ అరుణ్ జైట్లీ గారు అన్నారండి, కేంద్ర మంత్రి వీర్రాజు గారు అన్నారు కదండి. హీరో అని చెప్పిన 1.25 లక్షల మంది ప్రజలకు సంబంధించిన హీరో అని చెప్పిన వీర్రాజు గారే అస్సాం ఏమన్నా బాగుపడిందా ప్రత్యేక హోదా తీసుకుని మనకెందుకని మాట్లాడారు. అస్సాంకి ఆంధ్రప్రదేశ్ పోలికుందా? ఏ పోలిక పెట్టి ఆయన మాట్లాడారు? మీరే అన్నారు హీరో అని. ఎస్, ఆ హీరో గారి మాటలు తీసుకుంటే అస్సాం ఏమన్నా బాగుపడిందా ప్రత్యేక హోదాతో అన్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదనే కదా అర్థం. మాకైతే అలాగే అర్థం అవుతుంది. మరి కాదు, అలా కాదు, మీరు అలా ఇలా అర్థం చేసుకోండి మీరు చెప్తే వింటాం. తెలుసు పరిపాలన రాష్ట్ర మంత్రులను మన సందర్శన ఆ రోజు ఉన్నటువంటి విధానాన్ని ప్రజల ముందు పెడతాం. దీనికంటే కూడా మీకు ఈ విధమైనటువంటి లాభం చేకూరుతాం అనే విషయాన్ని తెలియజేస్తాం. అందువల్ల నీతి ఆయోగ సందర్భంలో మనం దాని గురించి మాట్లాడడం అనేది రాంకోటి గారు మీరు మాట మార్చే ప్రయత్నం చేయొద్దు. ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా, ప్రత్యేక హోదాకి అదనంగా ఎన్నైనా చేయండి, మిమ్మల్ని మెచ్చుకుంటాము, ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు. అంతేగాని ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసి మేము అది చేస్తాము ఇది చేస్తాము అని అంటే అది టాపిక్ మళ్ళీ పోతుంది. ప్రత్యేక హోదా ఇంపార్టెంట్ కాదని అనను కానీ అసలు టాపిక్ ఇవాళ తీసుకున్న అంశం వేరే పోతోంది. ఉమామహేశ్వర గారు, కాపులకు సంబంధించి జరుగుతున్న చర్చ అది రిజర్వేషన్ రూపంలోనా లేకపోతే హరిరామ జోగే గారు లేవనెత్తిన, మరి ఆయనకి ఆ పుస్తకం ఎందుకు రాయాలనిపించిందో? హరిరామ జోగే గారి ఇష్యూ కాదండి. ఏంటంటే చాలా క్లియర్ గా చెప్పారు, నాకు ఎవరో చెప్పారు, నేను రాశానని చెప్పి చెప్పారండి. ఆయన కాదండి, జరిగింది ఏంటంటే కాదు దానికంటే ముందు కమ్యూనిటీకి సంబంధించి కొన్ని సంఘాలు ఒక అల్టిమేటం ఇచ్చాయి, పలానా తేదీ లోపు కనుక అనౌన్స్ చేయకపోతే మేము దాని గురించి మాట్లాడాలి. అదొకటి. అసలు కాపులు ఎందుకు కేంద్ర బిందువు అయ్యారు అనేది ఒక ఇష్యూ. ఇప్పుడు సరే, రిజర్వేషన్లకు సంబంధించి మీరు ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు, 4 రోజులు అటు ఇటు అయింది, క్యాబినెట్ అప్రూవ్ చేసింది, కమిషన్ వేశారు, ఇంకేదో చెప్తున్నారు. రైట్, దాని గురించి వివాదం లేదు. సరే, అనుకోకుండా టైమింగ్ వచ్చిందని పాదసారిగా దాన్ని తప్పుపడుతున్నా అది కూడా కాసేపు సర్దుకుందాం. ఇప్పుడు జరుగుతున్న చర్చ హరిరామ జోగే గారు రాసిన పుస్తకం. హరిరామ జోగే గారు రాసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారే చేయించారని ఆయనకి ఎవరో అప్పుడు ఒక నాయకుడు రాజు గారు ఆయన చెప్పారని ఈయన రాశారు. ఆయన చెప్పారనే మాట వదిలేశారు. ఆయన చెప్పారనే మాట వదిలేసి కొంతమంది నాయకులు ఇదే పట్టుకుని చంద్రబాబు నాయుడే చేయించాడు, చంద్రబాబు నాయుడే హత్యకు పచ్చజెండా ఊపాడు, కన్నా లక్ష్మణ్ గారు అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు సిబిఐతో విచారణ జరిపించుకొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అని కన్నా లక్ష్మణ్ గారి స్టేట్మెంట్ ఇవాళ. అంటే ఇది నేను నిన్నే చెప్పాను, హరిరామ జోగే గారిని లైన్లోకి తీసుకొని మీరు ఇది రాసినందుకు ఆంధ్రప్రదేశ్ సమాజంలో జరగబోయే అలజడులకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి నిన్నే హెచ్చరించాను నేను. ఇవాళ అదే జరుగుతోంది. ఒకరొకరు దీన్ని పట్టుకున్నారు. కన్నా లక్ష్మణ్ గారి స్టేట్మెంట్ కానీ లేకపోతే హరిరామ జోగే గారు రాయడం వెనుక ఉన్న ఉద్దేశాలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీలాంటి కాపు నాయకులు కానీ ఎలా చూస్తున్నారు? ఉమామహేశ్వర గారు ప్లీజ్. తప్పడం లేదు మిమ్మల్ని అలా అనక, అంటే అది అలా సంబోధించక తప్పలేదు, ఏమనుకోవద్దు. తప్పలేదండి, ఇబ్బంది ఏం లేదు దానివల్ల. సార్ నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా హరిరామ్ జోగి గారు ఎక్కడైతే పుస్తకంలో ఆయన కథలో ఆయన ఆత్మ కథలో రాసినటువంటి అంశం ఒక పసలేని వ్యాఖ్యలు. ఎందుకంటున్నానంటే ఇవాళ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన ఉన్నటువంటి వ్యక్తి, మరి
ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను నమ్మలేదు, తర్వాత కొన్ని రోజుల్లోనే జరిగింది అన్న తర్వాత మరి ఆయన ఒక శ్రేయోభిలాషిగా లేదంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా తర్వాత జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీలో కనీసం నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, ఈ ఎంక్వైరీలో ఇగో ఈ విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నానని చెప్పి ఆ రోజు జరిగిన సిబిఐ ఎంక్వైరీ కన్నా చెప్పుంటే బాగుండేది. ఇవాళ 27 సంవత్సరాల తర్వాత ఆ అంశాన్ని ఇవాళ మళ్ళా ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం చేయటం కోసం ఆయన మాట్లాడారో రాశారో తెలియదు, కానీ ఇవాళ ఎన్ని అయిపోయినాయండి. 27 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర. ఇవాళ కాపులకి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఒక వంగవీటి మోహన్ రంగ గారి పేరుని మళ్ళా ఇవాళ ఎత్తి మళ్ళా ఆ అంశాన్ని వివాదం చేయాలనుకోవటం, అది రాజకీయ ప్రయోజనం పొందటం, మళ్ళీనేమో నేను రిటైర్డ్ అయిపోయాను, నేను 75 సంవత్సరాలు వచ్చినాయి, నాకెవరు రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదు అని అంటూ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద, ఒక ముఖ్యమంత్రి మీద బురద జల్లుతూ ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, అలాగే కొన్ని విభేదాలు ఈ వ్యాఖ్యల వల్ల ఈ పుస్తకంలో రాయటం వల్ల విభేదాలు కొన్ని సామాజిక వర్గాల మీద మళ్ళా పుట్టే విధంగా మాట్లాడటం అనేది మంచిది కాదు. అలాంటి పెద్దలకి నేను ఆయన్ని చెప్పాను, మధ్యాహ్నం కూడా ప్రెస్ మీట్లో ఆ వ్యాఖ్యలు ఆ పుస్తకంలో తొలగించాలని కూడా చెప్పాం. ఇవన్నీ కూడా అసలు సిబిఐ ఎంక్వైరీ జరిగినటువంటి చెప్పండి ఉమాగారు. ఏం లేదు ఉమాగారు, ఇప్పుడు కరెక్ట్ 27 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు తవ్వుతూ ఎందుకనేది మీ అభిప్రాయం. సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయి ఎన్నో దశాబ్దాలు అయిపోతే కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అవన్నీ కాగితాలని లెటర్లని బయట తీసి వాస్తవాలు బయట తీస్తుంది. వాస్తవాలు తెలియాల్సిందే, బీజేపీ కూడా నేను తప్పుపడతలా. వాస్తవాలు ఏదైతే ఉందో సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. వంగవీటి మోహన్ రంగ గారు సామాన్యమైన వ్యక్తి కాదు, కోట్లాది మంది అభిమానం పొందిన వ్యక్తి, అంతమంది పేద వర్గాల అభిమానం పొందిన వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తి హత్య గురించి ఇటువంటి అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలని మనం తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందేమో, ఒకసారి ఆలోచించేయండి. సారథి గారు ఇవాళ నేనేం చెప్తున్నానంటే, నేను ఒకే విషయం చెప్తున్నా మీకు. ఈ విషయం మీద ఆ రోజు ఆయన అనుచరులుగా ఉన్నటువంటి మేము, అలాగే ఈ కృష్ణా జిల్లా వాసిగా ఉన్నటువంటి మీరు కానీ, కాపు సామాజిక వర్గం కానీ అనేక సార్లు ఈ విషయం మీద అనేక రకాలుగా పోరాడాం. తర్వాత ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగింది, కోర్టులు విచారణ చేసినాయి. ఒక సామాన్యమైనటువంటి సర్పంచ్ హత్య కేసులో కూడా అనేక శిక్షలు పడినటువంటి విషయంలో ఇంత పెద్ద సంచలనమైనటువంటి ఒక గొప్ప నాయకుడిగా పేరు పొందినటువంటి వ్యక్తికి ఆ రోజు చనిపోతే హత్య గావించబడితే ఎక్కడా సిబిఐ ఎంక్వైరీలో కానీ కేసుల్లో కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 89లో వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరూ కూడా ఏమి చేయలేని విషయాన్ని మీకు తెలుసు, మాకు తెలుసు. దానివల్ల ఆ హత్య వల్ల 2 సామాజిక వర్గాలు ఏ విధంగా గొడవలు పడినాయో, ఏ విధంగా ఆ గ్యాప్ వచ్చిందో అది మీకు తెలుసు, మాకు తెలుసు, ఈ ప్రపంచం అందరికీ తెలుసు. మళ్ళా ఇవాళ 27 సంవత్సరాల తర్వాత ఏ రాజకీయ దురుద్దేశంతో ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాయటానికి ఇవాళ ఇలాంటి వ్యాఖ్యలు బయటకు వచ్చినాయి అనేదే నేను మాట్లాడే విషయం. ఎంక్వైరీలో అది కూడా బయటకు వస్తుంది, ఏ పార్టీని కొమ్ము కాస్తానికి వచ్చిందో అది కూడా వస్తుంది కదా. అదిగానండి ఇవాళ మీరు విజయబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ హరిరామ్ జోగయ్య గారి పుస్తకానికి సంబంధించినంత వరకు సోదరుడు ఉమామహేశ్వరరావు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏ రాజకీయ ఉద్దేశంతోనైనా దట్ ఈస్ షీర్ నాన్ సెన్స్. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అనేది పరమ చెత్త. నేను చెప్తున్నానండి, ఇది పరమ చెత్త. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఈ పారసారథి గారు క్షమించాలి, సుభాష్ చంద్రబోస్ మరణానికి రామజోగి గారు రాసిన చెత్త పుస్తకానికి పోలికలు అనేది సరికాదు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పొలిటికల్ కన్సిస్టెన్సీ లేదు, ఒక కమిట్మెంట్ లేదు, ఒక నైతికత లేదు. ఇప్పుడు ఆయన తిరిగి రాని ఆయన కాదండి, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ సార్. హరిరామ జోగయ్య ఆయనకు ముందు అసలు ఆయనకు ఒక సైద్ధాంతిక నిబద్ధత అనేది ఉంటే ఆయన వ్యాఖ్యలను కూడా మనం సగౌరవంగా స్వీకరించవచ్చు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీతో మొదలై వైసీపీలో ఎండయ్యాడు, మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, అన్ని పార్టీలో ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు, బయటకు వచ్చి వామపక్ష భావజాలాన్ని తిట్టాడు.
తర్వాత టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో నుంచి బయటకు వచ్చి తిట్టాడు. బీజేపీని తిట్టాడు. చిరంజీవి పార్టీలో ఉన్నాడు, చిరంజీవిని చాలా అతి దారుణంగా తిడతా ఉన్నాడు, తిట్టాడు. మళ్ళీ బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ అన్నాడు. వైఎస్ఆర్సీపీ ఒక ప్రజారాజ్యం నుంచి అదే ఒక కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, ఒక మొరాలిటీ లేనటువంటి వ్యక్తి రాసే నాన్ సెన్స్ని పట్టుకొని ఇవాళ రాష్ట్రంలో ఒక కులాలు గానో వర్గాలు అది కరెక్ట్ కాదు. బట్ వేరేజ్ ఏంటంటే రిజర్వేషన్స్ అనేటువంటి ఇష్యూకి వచ్చినప్పుడు దీన్ని అతని పుస్తకానికి ముడిపెట్టి పెట్టట్లేదు కాదండి. ఇక్కడ ఓవరాల్ గా సెంట్రల్ ఐడియా ఏంటంటే ఒకటి రిజర్వేషన్. ఒక్క విషయం చెప్తాను దయచేసి, ఒక్క విషయం చెప్తున్నాను సార్. ఇక్కడ దయచేసి గమనించాల్సింది, ప్రత్యేకించి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కానీ, గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కానీ, కాపులు ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే కాపులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలపడాలని కోరుకుంటున్నారు తప్ప వేరే కులాల వాళ్ళని ఎవరిని వ్యతిరేకించట్లా. ప్రత్యేకించి అటు కమ్మ కులాన్ని కానీ, ఇటు రెడ్డి కులాన్ని కానీ వాళ్ళని ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళని ఎవరు వ్యతిరేకించట్లేదు. ఎవరు వ్యతిరేకిస్తున్నారంటే ఆ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు వాళ్ళని ఎన్కాష్ చేసుకోవడానికి ఎదుగుతున్నారు. అంతే తప్ప ద్రోహులుగా చిత్రీకరించాలనిస్తే చరిత్ర పటంలోకి వెళితే నీలం సంజీవ్ రెడ్డి ఫస్ట్ కాపులకు వ్యతిరేకండి. ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి. ఆ రకంగా మాట్లాడుకుంటే సో మనకి ఇప్పుడు ఇక్కడ కాపులు చూడాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎవరెవరైతే అన్యాయం చేస్తారో వ్యక్తుల్ని విడిగా చూడండి. వాళ్ళ కులాలను ఆపాదించి యావత్ కులాన్ని తిట్టడం కరెక్ట్ కాదు. ఆ రోజున దీనికి చిన్న నేపథ్యం తీసుకుంటే బ్రిటిష్ హయాంలో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ ఒక సంస్కరణలు తెచ్చాడు ఈ దేశంలో కులాల గురించి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కులాల గురించి ఆయన 1990లో చేసినటువంటి దీన్ని 1921లో ఆ రోజున కురుమ వెంకటరెడ్డి నాయుడు అనేటువంటి ఒక కాపు కులానికి సంబంధించినటువంటి మేధావిని, అంబేద్కర్ని, వీళ్ళిద్దరినీ కూడా సైమన్ కమిషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి తీసుకెళ్తే ఆ సమావేశంలో కాపులు బీసీలే, వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు, వాళ్ళని బీసీలుగా చూడాలని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తే దాన్ని రద్దు చేసింది నీలం సంజీవ్ రెడ్డి. అందుకే దాన్ని ఎవరు వివాదాస్పదం చేయట్లేదు. రిజర్వేషన్ అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉండాలని కమిషన్ వేశారు, ఉండాలనే కోరుకుందాం, అది వేరే విషయం. దాంట్లోకి ఎవరు వెళ్ళడంలా. కానీ ఇక్కడ ఒక వ్యక్తి రాసిన పుస్తకం, సరే ఆ పుస్తకంలో మీకేమో షేర్ నాన్ లాగా మీకు కనిపిస్తుంది. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి విద్యులకి, సీనియర్ నాయకులకి దాని మీద సిబిఐ విచారణ జరపాలి, చంద్రబాబు నాయుడు విచారించాలని డిమాండ్ వస్తుంది. ఇవాళ కన్నా లక్ష్మణ్ గారు అన్నారంటే రేపు ఇంకొక నాయకుడు అది కాస్త స్ప్రెడ్ అవుతుంది. చెప్పండి ఉమా గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు చెప్పండి ఉమా గారు. మీరు అంటున్నారు కదా కన్నా లక్ష్మీనారాయణ గారు అంటున్నారు కదా, ఆ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా వంగవీటి మోహన్ రంగ గారు అనుచరుడే. ఆయన కూడా మాతో పాటు ఉన్నటోడే. ఆయన 89లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన మంత్రి పదవి తీసుకొని ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు? మంత్రి పదవిలో మంత్రి నేను చెప్పేది ఇప్పుడు కాదు, 89 విషయం, 89-94 విషయం. 88 డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగ గారి మర్డర్ జరిగింది. 89లో ఎన్నికలు జరిగితే ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన మంత్రి పదవి తీసుకొని ఏం ఉద్ధరించాడు ఆయన? చెప్పండి ఆయన్ని. మాట్లాడేదానికి ఇవాళ మాట్లాడుతాం కాదండి. అంత సీరియస్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా మంది కాపులు మోసం చేశారు. మాట్లాడండి. నేనేమంటానంటే ఇప్పుడు విజయబాబు గారికి అది షేర్ నాన్ సెన్స్ లాగా అనిపించవచ్చు. ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య వచ్చింది. ఆయన ఒక హోమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి. సో కాబట్టి ఆయనకి అధికారానికి, లేకపోతే అధికార రహస్యాలకి, లేదా పోలీసుకు సంబంధించిన రహస్యాలకి అందుబాటులో ఉండే వ్యక్తి. ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామంది నాయకులు, నటరాజు చాలామంది రాశారు, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు చాలామంది రాశారు. అట్లాగే ఒక ఆయన రాసినప్పుడు మేము ఇందాకేదో నేను దేంతో కంపారిజన్ ఏం చేస్తున్నానంటే పాత విషయాలను కూడా ఇప్పుడు తిరుగుతోటి దాంట్లో వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తారు, ప్రయత్నం చేస్తారు. నేనేదో కంపారిజన్గా చెప్పలా, విజయబాబు గారు చెప్పింది. సో ఇప్పుడు మీరు రామ్ జోగయ్య గారు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. పార్టీలు చాలా మంది మారారు, చాలా మంది మారారు, చాలా పార్టీ మారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి దాన్ని సూచనగా తీసుకుని అతను ఏదో ఆయన ఎటువంటి అనవసరం.
ఒక పుస్తకం వచ్చింది. బీజేపీ ఒక మాజీ కేంద్ర మంత్రి, చాలామంది పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన నాన్ సెన్స్ ఫెలో, ఆయన షీర్ వేస్ట్ ఫెలో అని చెప్పేసి ఎవరు వెళ్ళకుండా ఉండలా. బాధ్యత కలిగిన నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి దాన్ని ఆవిష్కరించారు. సో దాంట్లో అది వాస్తవం ఉందేమో తెలుసుకుని ప్రజలకు తెలియజేస్తే తప్పులేదు కదా అనేది. అంతేగాని ఆయన దీన్ని తీసుకుని మన కన్నా లక్ష్మణ గారు ఏం చేశారంటారు, ఓకే ఆయన చేయలేకపోయాడు, మీరు చేయండి. ఇప్పుడు చేయలేపాడు సార్, ఆయన చేయలేపాడనే ప్రశ్నే రాకూడదు. అప్పుడు మంత్రిగా ఉన్నాడు, గడిచిన 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు కీలకమైన రాజకీయాల్లో ఉన్నారు. నిజంగానే వంగవీటి రంగా మీద అంత ప్రేమ ఉంటే, కాపులకు ఆరాధ్య దైవం రంగా అని అనుకున్నప్పుడు ఆయన మీద విచారణ చేయించాల్సింది. అప్పుడే విచారణ జరిగింది, అధికారం చేతిలో పెట్టుకు విచారణ జరిపించి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే హత్య వెనుక సూత్రధారు అన్నప్పుడు తేల్చాల్సింది. ఇప్పుడు ఈయన పుస్తకం రాదండి, కేసులు ఎప్పుడైనా రీఓపెన్ చేయొచ్చు. ఆయన ఏమి చంద్రబాబు నాయుడు ఆ రోజుకి ఆ ప్రభుత్వం అది ఆ రిపోర్ట్ ప్రకారం నడిచిందేమో. ఒక ప్రభుత్వం తప్పు చేస్తే కొత్త ప్రభుత్వాలు చేయవా? అది 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 మీరు దాన్ని ఒక సాంప్రదాయంగా తీసుకుంటారా? అన్ని కేసులు కూడా గత ప్రభుత్వం కొత్త ప్రభుత్వాలు తీయరని అంటారా? ఇక్కడ హరిరామ జోగయ్య గారు పుస్తకం రాసి గుర్తొచ్చింది. మళ్ళీ పక్కన పెట్టండి దాన్ని, ఎవరొకరికి వారు రాస్తే గుర్తొచ్చింది. గుర్తొచ్చి చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షంగా ఉండి, పైగా మీరు గమనించాల్సిన విషయం, మీరు గమనించి చంద్రబాబు నాయుడు గారి పార్టీతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నాయకుడు అయి ఉండి హరిరామ జోగయ్య గారు రాసిన 27 సంవత్సరాల నాటి ఘటనను ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ దర్యాప్తు జరగాలి, చేయించండి. కేంద్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు కదా, కన్నా లక్ష్మణ గారు ప్రెస్ మీట్లు ఎందుకు దానికి? కేంద్రంలో మీరే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ విచారణ వేయండి. వంగవీటి రంగా హత్య జరిపింది, ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద సిబిఐ దర్యాప్తు జరిపించండి. రాంపటే గారు, మీ పార్టీ నాయకుడు చేసిన ఆరోపణ, హరిరామ జోగయ్య గారు రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని మీ పార్టీ నాయకుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మణ గారు చేసిన ఆరోపణ సిబిఐ దర్యాప్తు జరగాలని, దర్యాప్తు జరిపించాల్సింది మీరే. మీ హీరో మీరు ఏదైతే చెప్తున్నారో హీరో అని, మీరు ఏదైతే హీరో అని చెప్తున్నారో వారు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. జరిపించండి సిబిఐ దర్యాప్తు. కాపుల్లో మళ్ళీ ఒకసారి చిచ్చు రగులుస్తున్నారు. కాపులు కులాలకు సమాజంలో, కాపుల్లో కాదు సమాజంలో రగులుస్తున్నారు. అదేనండి, ఇప్పుడు అదే చేస్తున్నారు. యాక్చువల్ గా ఏంటంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపులు, బీజేపీలో ఉన్నటువంటి కాపులు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాపులు, ఏ పార్టీలో ఉన్న కాపులు అందరూ కలిసి కొట్టుకునే విధంగా మళ్ళీ ఇవాళ చేస్తున్నటువంటి విధానం చాలా ఇబ్బందికరంగా ఉంది. నిజంగా ఇందాక బోండా ఉమా గారు చెప్పింది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజు నేను చేయలేదు, అయ్యో మర్చిపోయాను ఇవాళ అని చెప్పి ఎవరు మాట్లాడినా కూడా దీన్ని హర్షించాల్సిన విషయం కాదు. కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలి అంటే అతీతంగా, పార్టీలకు అతీతంగా కాపులంతా ఏకంగండి. కాపులు ఏకంగాని ఈ రాష్ట్రంలో కాపులకు నిజంగా న్యాయం జరగాలి అంటే రాజకీయంగా, ఆర్థికంగా కాపులు పైకి తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో ఇవాళ చర్చ పెడితే దాన్ని తీసుకెళ్లి సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి అంటే ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మాట్లాడిన విషయాన్ని తీసుకెళ్లి పార్టీలకి ఆపాదించకండి. కారణం ఏంటంటే ఈ పార్టీలకు రామకోటే గారు దయచేసి నేను మిమ్మల్ని ఒక వ్యక్తిగా పిలవాలి ఈ డిబేట్ కి. మీరు బీజేపీ ప్రతినిధిగా పిలిచా, ఉమా గారిని ఒక వ్యక్తిగా పిలవాలా, ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పిలిచా, బొలిశెట్టి సత్యనారాయణ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, పార్థసారథి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఇట్లా ఒక్కొక్కరిని కొన్ని వ్యవస్థలుగానో, కొన్ని శక్తులుగానో, కొన్ని వ్యవస్థల ప్రతినిధులుగానో పిలుస్తాను తప్ప వ్యక్తులుగా పిలవ. కన్నా లక్ష్మణ్ గారు ఒక వ్యక్తే కదా, జస్ట్ లైక్ దట్ అని కొట్టిపారేయలేము. వారికంటూ ఒక వర్గం ఉంటుంది, వారికంటూ కొంతమంది అనుచరులు ఉంటారు, వారికంటూ ఆ సామాజిక వర్గంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వారి మాటలు బేస్ చేసుకునే పొద్దున అలజడులు రేగొచ్చు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? హరిరామ జోగయ్య గారు బాధ్యత వహిస్తారా? కానీ కన్నా లక్ష్మణ్ గారు బాధ్యత వహిస్తారా? ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? లేదా మీ హీరో సోము వీర్రాజు గారు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు చాలా క్లియర్ గా, మీరు గనక నిజంగా గనక అలాంటి చర్చ గనక జరిగినట్టయితే దీని విస్తృతమైన చర్చ జరగాలి, మామూలు చర్చ కాదు. కారణం ఏంటంటే నిజంగా కాపులకు అన్యాయం జరిగిందనే విధానంలో కనుక మాట్లాడితే ఇవాళ కన్నా లక్ష్మణ్ గారిని కూర్చోబెట్టాలి, చాలా మందిని ఆ రోజు చేసినటువంటి చాలా మందిని కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూర్చోబెట్టి వాళ్ళలోనే చర్చించుకుని నిజంగా కనుక ఇవాళ ఫీల్ అయితే, ఎందుకంటే ప్రతి గ్రామంలో వంగవీటి రంగా గారికి జరిగినటువంటి బొమ్మలు పెట్టడంలో కానీ వాటన్నిటిలో కూడా మేము కూడా చురుకు పాత్ర వహించాం. కాకపోతే ఏంటంటే అలాంటి నాయకుడికి పోయిన
తర్వాత ఇవాళ మళ్ళీ రెచ్చగొట్టి ఆ కులాన్ని రెచ్చగొట్టి ఇవాళ రంగాన్ని ఈ విధంగా తీసుకొచ్చి మళ్ళీ చచ్చిపోయిన రంగా గారిని అనవసరంగా అపశృతి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి బాధగా ఉంది. ఇది ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా సహించాల్సిన విషయం కాదు. కాబట్టి ఎందుకంటే జరిగిపోయిన విషయంలో చాలా ఇష్యూస్, పోలీస్ కేసులు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినాయి. ఆ రోజు జరిగినటువంటి వాటికి అందరం బాధపడ్డాం. ఇవాళ దాన్ని మళ్ళీ రెచ్చగొట్టి ఇవాళ హరిరామ జోగి గారు రాసిన పుస్తకం, ఎందుకంటే ఇందాక చెప్పారు సుభాష్ చంద్రబోస్ కి దీన్ని తీసుకొచ్చి లింక్ పెడితే ఇది ఎక్కడికి తెగని లింకు. మీరు సుభాష్ చంద్రబోస్ గారికి నేను ఏదో లింక్ పెట్టలా, పాత విషయాల్ని బయటికి తీసి వెలుగులోకి తీసుకొచ్చి దాంట్లో ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఒక వాస్తవం చెప్పండి అన్నాం అంతే. చాలా మంది రాజకీయ నాయకులు ఆత్మకథ రాసుకున్నారు. పివి నరసింహారావు గారు ఆత్మకథ రాసుకున్నారు. ఎంత హుందాగా సమాజానికి ఉపయోగపడే రాయాలి, సమాజానికి ఉపయోగపడే రాయాలి, సమాజానికి చిచ్చు పెట్టాయి, సమాజాన్ని నాశనం చేసేయి. ఇంకోటి ఏమంటారు, దండు శివరామరాజు గారు నాకు చెప్పారు అన్నారు. దండు శివరామరాజు గారు ఇప్పుడు బతికలేరు, ఆయన చెప్పారో లేదో పుల్ల ఎలా చేసి వ్యక్తిగతంగా కనుక వెళ్ళినటువంటి ఆత్మకథల్ని మనం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. విజయబాబు గారు చెప్పినట్టుగా కానీ, లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా కానీ చాలా క్లియర్ గా ఏంటంటే వ్యక్తిగతంగా విమర్శలకు వెళ్ళి జనాల్ని రెచ్చగొట్టే విధంగా చేసిన వాటికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఈ వివాదాన్ని గనక ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు గాని, అది ఎవరైనా ఉమా గారైనా ఎవరైనా పెద్దలు కానీ, లేదా విద్యులుగా సమాజంలో విద్యులుగా ఉన్న మేధావి వర్గాలు కానీ దానికి ఒక సరైన ఒక దారి చూపే, ఇప్పుడు ఎలాగైతే విజయబాబు గారు సూటిగా దాని గురించి ఆ వ్యాఖ్యల గురించి ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడారో అలా కనుక స్పష్టంగా మాట్లాడి అందరినీ సంతృప్తి పరిచే విధంగా, అందరికీ ఒక అవగాహన కల్పించే విధంగా మాట్లాడకపోతే ఇది కాస్త చిలికి గాలివాన అయ్యే అవకాశం కనబడుతుంది. సత్యనారాయణ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఇది గొడవగా మారడం సమాజానికి మంచిది కాదండి, రాష్ట్రానికి మంచిది కాదండి. నా ఒపీనియన్ ఏమంటే ఉమా గారు చెప్పిన దాంట్లో కొంత నేను ఏకీపిస్తాను. ఏమంటే అప్పుడు లక్ష్మీనారాయణ ఏం చేశాడు మంత్రిగా ఉంటే, ఇప్పుడు అది వదిలేద్దాం. అసలు ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి సార్? అది కాదండి, ఘటన జరిగి వెంటనే ఆయన మంత్రి అయ్యాడు. మా నాయకుడు హత్య జరిగిందని చేయించవచ్చు కదా, ఇప్పుడు మాట్లాడడం ఎందుకు? లక్ష్మణ్ గారు మాటలు వదిలేయాలంటున్నారు. సమాధానం చెప్పండి. చెప్పండి ఒక నిమిషం సత్యనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నారండి. ఆయన మంత్రిగా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి కాదు. అలాగే బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగుదేశానికి సంబంధించి ఆయన ఏమి చేయలేరు ఇప్పుడు. ఎందుకంటే చేయగలిగేటట్టయితే తెలుగుదేశంలో కూర్చొని ఇప్పటికే కాపులకు 1500 కోట్లు ఇచ్చేవాడు ఆయన. అది ఏమంటే ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే తప్ప ఏమి జరగవండి. ముఖ్యమంత్రి గారు అప్పుడు తలుచుకోలేదు, రాజశేఖర రెడ్డి వాళ్ళకి లేదు. ఎవరేమైనా సరే ఇట్ ఇస్ ఎ పొలిటికల్ యాక్టివిటీ. మీరే అన్నారు కదా సత్యనారాయణ, మీరే అన్నారు కదా ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే తప్ప జరిగే పనులు కావని. రంగా హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదండి. మరి అలా ఎలా జరుగుతుంది? కరెక్ట్. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ, టీడీపీ జనరల్ సెక్రటరీయో రాకపోతే ఏదో దీంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చక్రం తిప్పు ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే అప్పుడు విషయాలు ఏమైనా చెప్పదలుచుకుంటే జోగయ్య గారు అప్పుడే చెప్పు ఉండాలి. ఇప్పుడు చెప్పడం వరకు కరెక్ట్ కాదు. అది అప్పుడు చెప్పి గొడవ పెట్టి ఓపెన్ గా 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో వచ్చి ఉంటే మంచిది. అప్పుడు ఇంకా పదవి కావాలి కదండి, వయసు ఉంది కదా సత్యనారాయణ గారు, ఇంకా పదవి కావాలి, వయసు కావాలి, బోల్డ్ ఉంది కదా. అందుకని అప్పుడు చెప్పలా. ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటే దేనికోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకోవడం కోసం ఆయన పుస్తకం రాశారు. కరెక్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఆయన చెప్పడం తప్పు, కానీ అందులో విషయాలు నిజం అబద్ధం ఎవరికి తెలియదు. ఎందుకంటే దానికి అది గతం. ఇప్పుడు దాన్ని తవ్వుకొని గొడవలు పడే కంట ఆయన చెప్పినట్టు ఉమా గారు ఇది ముఖ్యమంత్రి మీదనే ఎక్కుపెట్టిన విమర్శలు అవి. సరే అది నిజమా? ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనే ఇందులో నిజమెంతో అబద్ధమేంతో దేవుడికే తెలియాల్సిందని పుస్తకం ఆత్మకథలు ఎందుకు రాశారో నాకు అర్థం కాలే. అసలు ఇలాంటి ఆత్మకథలు ఉంటాయా అని ఒక రీసెర్చ్ జరగాలి దీని మీద. సరే దేవుడికే తెలుసు అని రాసిన దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదనే రాస్తూ చాలా కీలకమైన ఆరోపణలు చేశారు. దీని మీద ప్రభుత్వం యొక్క ఒపీనియన్ ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఒపీనియన్ ఎలా ఉంది? ఉమా గారు దీని మీద ఏమైనా చర్చించారా? అసలు ఇలాంటి పనికిమాలిన విషయాల్ని పట్టించుకునేంత పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదండి. ఎందుకంటే
అది ఆయన చాలా పొరపాటు ఉమా గారు. పనికిమాలిన మేము- విషయం అనుకంటే కాపు విత్డ్రా సామాజిక చేసుకోవాలండి. వర్గానికి మీరు ఒక నిమిషం. అది విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే కాదు అది వినండి పనికిమాలిన విషయం వినండి కాదు. చెప్పిన అతను తప్పు కాదు. కాపు విషయం సామ- పనికిమాలినది కాదు. నీ మీద నింద మోపితే అది పనికిమాలిన కాదు విషయం కాదు అంటే మాట్లాడాలి నేను కదా. నేను చెప్పేది వినండి. మీరు మారుస్తున్నారు మాట. నేనేమంటానంటే కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి సిబిఐ ఎంక్వైరీ అనే పరికమాలిన విషయం గురించి నేను చెప్పేది. మీరు చెప్పేది వేరు, నేను చెప్పేది వేరు. కాబట్టి ఇలాంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, కావూరు సాంబశివరావు లేదంటే ఇంకొకళ్ళు అలాంటి అన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మేము ఒక 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 మిత్రత్వం ఉన్నటువంటి పార్టీగా, ఆ భారతీయ జనతా పార్టీ నాయకులుగా వాళ్ళని గౌరవిస్తాం. అనవసరంగా మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలి. ఏదైనా సెన్సిటివ్ విషయాల్లో మన పాత్ర ఏంటి అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా ఏదో మీడియాలో రావటం కోసమో లేదంటే ఏదన్నా ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇద్దామనే ఉద్దేశాలతోనో ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటున్నానంటే ఇది ఇలాంటి విజయబాబు గారు అన్నట్టు ఇప్పుడు 100% అండి. ఎందుకంటే మాకు తెలుసు రంగా గారి ఫోటో పెట్టుకొని మంత్రి పదవి తెచ్చుకున్నాడు ఆయన. రంగా గారి మంత్రి పదవి, రంగా గారి ఫోటో పెట్టుకొని వాళ్ళ భార్యకి ఉన్న ఆ రోజు మంత్రి పదవి, వాళ్ళ భార్యకి ఉన్న రంగా గారి భార్యకి ఉన్న ఆ రోజు మంత్రి పదవి. ఇలాంటి వాడు మాట్లాడుతూ ఇవ్వాలండి, తప్పు కదా అది. 27 సంవత్సరాల తర్వాత ఇది కీలకమైన దయచేసి ఒక్క నిమిషం ఉమా గారు, ఒక్క నిమిషం సంజయ్ గారు ఒక్క నిమిషం. చాలా కీలకమైన అంశం ఇది. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రంగా గారు చనిపోయిన తర్వాత కొంతకాలానికి రత్నప్రభ గారు వారు మిస్సెస్ టీడీపీలో ఎమ్మెల్యే కదా, టీడీపీలో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు. హరిరామ జోగి గారికి అది గుర్తు రాలేదా? స్వయంగా ఆయన భార్య తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు ఈ ఆరోపణకి ఎంత వెయిట్ ఉంటుంది అని ఒకసారి ఆలోచించుకుని ఉండాల్సింది. లేదు ఈ ఆరోపణ దీన్ని ఆధారంగా చేసుకుని కన్నా లక్ష్మణ్ గారు ఆరోపణ చేసేటప్పుడైనా అది గుర్తు రావాల్సింది కదా. ఎందుకంటే ఇక్కడ దీనికి ఇంత సివియారిటీ ఎందుకు వస్తుందంటే డైరెక్ట్గా వీళ్ళు ఆరోపణ చేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద, సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీదనే ఈ అలిగేషన్స్ ఎక్కువ పెట్టారు. అందువల్ల చర్చ. వీళ్ళకి ఎందుకు గుర్తు రాలేదు ఈ అంశాలు? ఒకటి, హరిరామ జోగయ్య గారి నైజం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలందరికీ తెలుసు. ఆయన ఎలాంటి పాత్ర పోషించాడు రాజకీయాల్లో, ఏ పార్టీలు మారాడు, ఏ పార్టీల్లో ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా విమర్శలు చేశారు. సద్విమర్శలు కావచ్చు, లేకపోతే మామూలు విమర్శలు కావచ్చు. కానీ ఇలాంటి వ్యక్తి ఒక తన జీవితానుభవాలను రాసినటువంటి పుస్తకావిష్కరణకి వివిధ రాజకీయ పార్టీలు, పాలక పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, సరే సిపిఐ కూడా అంటున్నాను. వీళ్ళందరూ కూడా ఆ వేదికను పంచుకొని, ఇతర మిత్రులు కూడా పంచుకొని దానికి ఒక పవిత్రత తీసుకొచ్చారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి, డైరెక్ట్గా తాను ఒక విట్నెస్గా చెప్పలా, నాకెవరో చెప్పారు, ఆయనకి ఇంకెవరో చెప్పారు, ఆయన ఇప్పుడు లేడు, చెప్పినటువంటి మాటలు మార్చుకున్నటువంటి సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్న మనుషులు లేరు ఇప్పుడు. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం ద్వారా సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలనేటువంటి దురుద్దేశం లేకపోతే, నేను చూశాను, నేను విన్నాను అని చెబితే ఆయన జీవిత గాథలో ప్రస్తావించుకుంటే దానికి అర్థం ఉంది, ఎస్ నేనే ప్రత్యక్ష సాక్షినని. అలా కాకుండా ఎవరో చెప్పినటువంటి మాటను మోసుకొచ్చి అది అక్షర రూపంలో పెట్టి, పుస్తకంలో పెట్టి, అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని పిలిచి ఎన్టీ రామారావుకి దానికి అంకితం చేసి, ఆయన కుమార్తె మాజీ కేంద్ర మంత్రి, అలాగే ఈనాడు బీజేపీ కీలక నేతగా ఉన్నటువంటి ఆమెతో ఆవిష్కరణ చేయించి, ఏంటి దీని వెనకాల ఏ ఆశయం లేకుండా, ఏ దుర్బుద్ధి లేకుండా ఇంత అట్టహాసంగా ఎందుకు జరిపారు? ఏ లక్ష్యాన్ని ఆయన వాళ్ళ రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోవచ్చు, కానీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆవిష్కరణ చేశారు? ఈరోజు అందుకనే నేను మొదట చెప్పినప్పుడు అసలు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, సంక్షోభంలో ఉంది, సమస్యల పైన ప్రజలు ఆందోళన చేస్తున్నప్పుడు ఈరోజు ప్రజలను పక్కదారిని పట్టించడానికే
ఇలాంటి దురుద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం కాపుల్ని వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న కాపుల్ని పూర్వరంగం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాపుల్ని బీజేపీ వైపు అట్రాక్ట్ చేయాలనే వ్యూహంలో భాగంగా ఇదంతా జరుగుతుందా అనే అంశం ఒకటైతే, పవన్ కళ్యాణ్ టార్గెట్గానే నెక్స్ట్ స్టెప్ పడుతోందా అనేది ఇంకొక అంశంగా కనబడుతుంది. చిన్న బ్రేక్ తర్వాత ఆ చర్చను చూద్దాం.